పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ప్రభా, మాకు ఇచ్చిన నీ సమయానికి నీ కృతజ్ఞతలు తండ్రి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని తండ్రి, ఆత్మ సంబంధంగా తండ్రి మమ్మల్ని ఆలయంగా కడుతున్నావు కనుక తండ్రి, యేసుక్రీస్తులో మాకు సమస్తం చేసి ఇచ్చావు కనుక నువ్వు చేసిన ప్రతిదీ మేము పొందుకోవడానికి సహాయం చేయమని అంతరంగ పురుషుని ఎందు తండ్రి బలము కలిగి నీ సమస్త గ్రహింపులోకి వాళ్ళు నడిపించమని, నీ ఉద్దేశం, నీ ఆలోచన, నువ్వు మాతో పనిచేసే విధానం, నువ్వు ఉండే పద్ధతి, నువ్వు మేమైపోవటం తండ్రి నీకొచ్చు, మాకు నువ్వు అవటం రాదు. ఆ విషయంలో వాళ్ళకి తండ్రి ఆత్మల విడుదల నువ్వు అనుగ్రహించమని తండ్రి. నువ్వు అవ్వాలంటే నువ్వు తప్ప మేము ఇంకో దాన్ని ఆశ్రయించకూడదు. కాబట్టి నువ్వే వచ్చి మమ్మల్ని మార్చుకుంటావు, నువ్వే వచ్చి నీ కృప చూపిస్తావు, నువ్వే మా కోసం ఉంటావు, నువ్వే మాకు గెలుస్తావు. దట్స్ యువర్ వే, యువర్ పాత్. కనుక ఇది నన్ను ప్రతిదాన్ని నువ్వు ఎస్టాబ్లిష్ చేయమని, నిలబెట్టమని, సాతాను కట్టుకున్న ప్రతి గోడను కూల్చివేయమని, వాళ్ళ లైఫ్స్లో ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళతో ఉన్నాడో, ఎంతమందిని అయితే తండ్రి వాళ్ళ కాళ్ళ కింద ఉంచుకున్నాడో, ఇది నన్న ప్రతి ఒక్క వ్యక్తికి నీ విజయాన్ని ప్రకటిస్తున్నాను ప్రభా. నీ నామమందు ప్రతి కర్స్, ప్రతి స్నేర్ నుంచి, ప్రతి ఉచ్చు, ప్రతి బంధకం, ప్రతి చీకటి, ప్రతి ఇగ్నోరెన్స్ నుంచి, ప్రతి కాడి నుండి, ప్రతి చీకటి నుండి వాళ్ళను విడిపించమని, నీ పరిశుద్ధతలో మాకు పాలి భాగం దయచేసావు. నువ్వెలా పర్ఫెక్టో మేము అలా పర్ఫెక్ట్గా నువ్వు చూస్తున్నావు, మమ్మల్ని చేసావు, అందులోకి మమ్మల్ని నడిపిస్తున్నావు. కనుక నీకులాగా మేము పర్ఫెక్ట్ అవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ స్థితి Romans chapter 5. ఏమవుతుందంటే, ఇప్పుడు ఫస్ట్ అంతా మనం పాడుకున్నాం కదా, ప్రతి చర్చ్లో ఏమవుతుందంటే ఒక మోడ్ పెట్టుకొని డిస్టర్బ్ చేసుకోకుండా పాడుకుంటారు అన్నమాట. ఫస్ట్ మనం పాడిన లాగా, అంటే అందరం ఒకలాగా పాడాలని మనం ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అందరూ ఒకలాగానే పాడతారు. బట్ అందులో దేవుడిని ఎతకటం చాలా కష్టమైద్ది. సో దేవుడు పర్సనల్, ఓకే, ఆయన మనల్ని వ్యక్తిగతంగా కనెక్ట్ అవుతాడు. వ్యక్తిగతంగా కనెక్ట్ అవ్వాలంటే అందరూ, అంటే ఇట్ టేక్స్ టైం. మనకు అనుకుంటాం అది మామూలుగా కొడితే ఏ పాట అయినా వేయచ్చు, బట్ ఆత్మలో వేయాలంటే అతను అక్కడ ఉండాలి, ఓకే, లేకపోతే చేయలేడు. సేమ్ వే ఏదైనా సరే, శ్రమలు సహించిన పటాకని పడాలి అక్కడ. అది అక్కడ కొట్టాలని తెలియదు నువ్వు స్పిరిట్లో లేకపోతే, ఓకే. సో అక్కడ తెలియక టా సా దగ్గర కొడతాను, శ్రమలు సహించిన అట్లా వెళ్ళిద్ది. సో ప్రతి ఒక్కళ్ళ పక్షాన ఆత్మలో ఉండటం జరుగుతుంది అనమాట. అందుకని నా వర్షిప్ దగ్గరికి వచ్చేలేక చాలా డిలే, ఓకే, చాలా ప్రాబ్లమ్స్, ఓకే. అదే మనం శ్రమలు సహించిన ప్రేమ అనగానే ఏం కూల్ ప్రశాంతంగా పడుకున్నారు కదా అందరూ కమ్ముగా. ఇదంతా ఎందుకు ఈ డ్రాబ్యాక్ వస్తుందంటే, ఎవ్వరు దేవుణ్ణి పర్సనల్ లెవెల్లో కనెక్ట్ అవ్వరు. నీకు దేవుడు అనేవాడు మరి చర్చికి వచ్చినప్పుడే కనిపిస్తాడు అనుకుంటా, మిగతా టైమ్స్లో ఉంటాడో ఉండడో, ఓకే. ఉన్నా కానీ నువ్వు శోక సముద్రం కదా, అయ్యో ఎట్లా పోయి ఏడ్చి గందరగోళం చేసి
కానీ మరి మరి అంటే మీ బతుకు మొత్తంలో దేవుడు ఏడుస్తూనే ఉంటాడు మీకులాగానే? సంతోషంగా ఉండడా పాపం అసలు? అంటే మన పర్స్పెక్టివ్ మనకు ఒక కష్టం పెట్టి ఇబ్బంది పెట్టి ఆ పాడరా ఇప్పుడు పాడు అని అందులో ఆ, ఆ, నేను వెళ్ళు మార్గము అట్టబాడి మళ్ళీ గట్టి గట్టి మాటలు శోధింపబడి ఎవరు ఎవరు నేను శోధింపబడ్డానంటే ఆదాము మన్నులో చేయబడ్డాడు కదా, నేను మన్ను కన్నా కిందకి వెళ్ళిపోతా. నేను బంగారం అయితే అస్సలు కాను. ఓకే, మరి ఆయన అవుతాడేమో, నేను కాను. ఓకే, నాకు అంత లేదు. నేను ఏమై ఉన్నాను? యేసుక్రీస్తు వలన అయ్యి ఉన్నాను. మన సొంత పెత్తనాలు లేవు. ఓకే, అసలు ఆ టంగే మన వాళ్ళు. శోధనలు వెళ్తున్నావు నీకు తెలిసిన తర్వాత వెళ్తావా నువ్వు? ఐ మీన్ వెళ్ళినా కానీ అసలు నువ్వు రికార్డు బుక్ కీప్ చేస్తావు అనమాట. ఒలింపిక్ మెడల్స్, ఈ మెడల్ ఆపలాన శోధన, ఈ మెడల్ నాదొక డౌట్. యేసుక్రీస్తు చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత మెడల్స్ అన్నీ నీకే పోతే నువ్వు ఇప్పుడు గుర్తుపడుతున్నావు. ఇట్ జస్ట్ రియలైజింగ్. అర్థమైంది? నేను సేవకు వచ్చిన కొత్తల్లో సరే ఉద్యోగం మానేసాను. దేవుడు March 15th ఓకే కలకట్ట వెళ్ళాలన్నాడు. అది ఎట్టుంటుందో మనకి తెలియదు, కుడి తెలియదు, ఎడమ తెలియదు అసలు. సరే దూకేసా, వెళ్ళిపోవాలి. ఆ మధ్యాహ్నం నవజీవనం ఏదో దొరికింది, ఎక్కేసా, వెళ్ళిపోయా. ఎక్కడ ఉండాలో తెలియదు. ఓకే, నాకేమో అసలు మేఘాల్లో వెళ్తున్నట్టు ఉంది. పక్కనుడు శోధింపబడి రే అదా ఏముంది, మన ఊరు దాటి ఈ ఊరు వచ్చాం, ఆడా మెక్కుతున్నాం ఈడా మెక్కుతున్నాం, ఏంది ఇంక నీకు శోధన? ఈ పాట చూడు, ఈ పాట విను అన్నాడు. ఏంది? అన్నీ ఎట్లుంటాయంటే పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నాదరిని నిలిచేవనా ప్రభు. ఇప్పుడు హల్లెలూయా రే ఆపురా. ఇంకో పాట పెట్టు. నా దీపము యేసయ్యాని సుడిగాలిలో. ఎప్పుడు సుడిగాలి, వరదలు ఏంటి ఎన్నా అది? అవి వదిలేరా అసలు మన వల్ల. అంటే ఎంతకీ నన్ను దీన్ని ఉప్పొంగ చేయటమే అసలు శరీరం మంది కాదు. యువర్ డెడ్, సచ్చావు. ఫ్రీగా ఆరాధించుకో దేవుణ్ణి. యు గాట్ మై పాయింట్. బైబిల్ చెప్పేది అది. కానీ అది ఏం పాట. కానీ ఏంటంటే నేను అన్నీ పాడతా. అవన్నీ ఎందుకు వాడతానంటే ఇక్కడ మనకు జిల్ల పుట్టింది అనుకుందాం, గబగబ గీకాలి కదా. అలా మైండ్కి జిల్ల పుట్టినప్పుడు గీకటమే ఆ పాట. ఏంది అందరూ అట్లా ఉన్నారు, అరే ఎంత ఆనిముత్యాలని ఎట్లా అంటున్నాడు. అది కాదు, అది ఆనిముత్యాలే, నేను కాదనట్లేదు. నేనేమంటున్నానంటే ఎవరైనా ఆత్మలోకి వెళ్ళడానికి అవి పాడతారు, నేను ఆత్మలో డిస్టర్బ్ చేసుకోవడానికి అవి పాడతా. ఓకే, సో డిఫరెంట్. యా, మీకు తెలుసా పాటలు ఎందుకో తెలుసా? మీ ఆత్మను ఉంచడానికి కాదు, శరీరంలో ఉండకుండా ఉండటానికి. అంతవరకే. ఆత్మలో ఉంచలేవు. నో, ఆత్మలో వేరే లెవెల్. ఓకే, ఆ తెలుగు పాటల్లో ఒక్క పాట ఇప్పుడు వరకు నేను ఎదుర్కొనలేదు, లేవు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ సాంగ్. ఉంటే 1, 2 ఉన్నాయి. ఆ 2 తప్ప ఇంకా నాకు భూమి మీద ఏం కనపడలా. 1 అత్యున్నత సింహాసనంపై, 2 మహిమ నీకే ప్రభు. ఇంక మిగతాయి నేను ఎతుకుతున్నా ఏమీ లేవు. వర్డింగ్స్ లేవు, బట్ ఆ సాంగ్ స్కోర్ కరెక్ట్, బట్ మాటలు ఏమీ లేవు. ఓకే, ఇప్పుడు హిందీలో పవిత్ర ఆత్మ అవన్నీ ఉన్నాయి. మరి ఈడేమైనాయి అవన్నీ? ప్రశాంతంగా నేను ఆత్మ దేవుడు, ఇది మరి తెలుగులో ఏమైనాయి తెలీదు. ఓకే, అసలు తెలుగులో ఒక పాట కూడా లేదు. అందుకని ఎవ్వరూ దాన్ని అనుభూతి చెందలా. అందుకని మనకు తెలుగులో ఆ పాటలు లేవు. భయంకరమైన దురదృష్టం. ఓకే,
అసలు ఇంగ్లీష్లో అయితే పూర్తిగా అనుభవిస్తారు అనుకుంటా, బాగుంటాయి. తెలుగులో అసలు ఏముండవు. ఇప్పుడు అక్కడ ఇప్పుడు దావీదు రాసిన ఏడుపు కొట్టు పాటలని ఏర్కొచ్చుకున్నారు కానీ యాజ్ ఏ కమింగ్ టు యువర్ ప్రెజెన్స్, ఓకే, పాస్ ద గేట్స్ ఆఫ్ ప్రైజ్, ఇవన్నీ ఏమైనాయి? నీ సన్నిధిలోకి నేను వచ్చేటప్పుడు అసలు నేను నిన్ను ఇన్ టు యువర్ శాంక్చువరీ, ఓకే, సీయింగ్ ఫేస్ టు ఫేస్, అబ్బా నేను నీ మొహం చూశాను, మొహం ఎంత కృప ఉంది, అబ్బా చచ్చిపోయాను నేను. ఈ పాటలే ఇది కదా పాట. నేను వెళ్ళు, ఇది పాట. వెళ్తే దేవుడితో నింపబడి బయటికి రావాలి. మనమేమో సిలువను మోసుకుని వెళ్ళి ఆయన దగ్గర పెట్టి అబ్బా కుల్లోడు జీతమే అనుకుని బయటకు వచ్చేస్తున్నాం. సంథింగ్ రాంగ్. సరే, పరలోకంలో పాట ఎట్ట పాడారు? హల్లెలూయా అంతేనా పాడింది? అదే కదా పాడింది. ఓకే, అక్కడ దూతల్లో ఏం పాటలు పాడారు? అది ఆగ్నెస్ డే అంటారు. ఓకే, ది angels and angels bow, the redeemed worship you now. అయిపోయిన తర్వాత వస్తాం. ఓకే, ప్రధానులు, అధికారులు వీళ్ళందరూ వాళ్ళ కిరీటాలు కిందేశారు. ద రిడీమ్డ్, విమోచింపబడ్డ వాళ్ళందరూ నేను హోలీ హోలీ హోలీ. అసలు ఆ పరలోకం ఎట్టుంటుంది? పరలోకం ఏది పాటలో? పరలోకం ఏది మా లోకం ఏది? అసలు మా లోకం లేదు. నా ప్రపంచం, నేనే సర్కమ్స్టాన్సెస్లో బ్రతుకుతున్నానో అదే పాట. ఎంత దురదృష్టం అంటే ఏమిటో, అసలు దేవుడు వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయే పాటలు లేవు. మళ్ళీ వీటిని ఏమన్నంటే మళ్ళీ జనాలు భయంకరంగా ఫీల్ అవుతారు. అసలు భక్తిపరుడయ్యి మహాభక్తుడయ్యి రాస్తే ఏందిరా ఇదని. ఓకే, చూడండి, భక్తి ఎలా ఉంటుంది తెలుసా? లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3లో ఉండిద్ది. ఓకేనా? సో అందరి దైవజనుల దగ్గర అన్నీ ఉండవు. ఓకే, ఇప్పుడు ఒకళ్ళ దగ్గర సాక్రిఫైస్ నెంబర్ 3లో ఉంటే, డైమెన్షన్ 3లో ఉంటే, ఒకరి దగ్గర సాక్రిఫైస్ ఫస్ట్ డైమెన్షన్లో ఉంటుంది. ఒకళ్ళ దగ్గర విశ్వాసం థర్డ్ డైమెన్షన్లో ఉంటే, ఒకళ్ళ దగ్గర విశ్వాసం ఫస్ట్లో ఉంటుంది. ఇప్పుడు మీరు వెనకున్న బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళారు అనుకుందాం. ఓకే, పద్ధతిలో, ఆచారం అని అనకూడదు, డిసిప్లిన్లో, వాక్యం హెచ్చరించడంలో ది పర్ఫెక్ట్, చెప్పిన మాటలన్నీ తీసుకోవచ్చు, 100% రైట్, 3rd డిగ్రీ. ఓకే, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫెయిత్, 1st డిగ్రీ. రక్షణకు నమ్మారు అంతే, మిగతా జీవితానికి నమ్మలేరు. ఓకే, సో ప్రతి ఒక్కళ్ళు అలాగే దేవుని ఆరాధించేటప్పుడు కూడా లెవెల్ 1, 2, 3 కూడా ఉంటాయి. 2 దాకా వస్తున్నారేమో మ్యాక్స్, 3కి వెళ్ళట్లేదు నేను అంటున్నాను అది. ఓకే, ఇన్ ఎవ్రీథింగ్ డీప్ లెవెల్, ద డీపెస్ట్ లెవెల్ కూడా ఉంటాయి, డీపర్ లెవెల్ కూడా ఉంటాయి. రోమీలకు రాసిన పత్రిక 5. సో హఠాత్తుగా మా ప్రపంచం ఏమో 3వ ప్రపంచం. ఓకే, అసలు నేను ఒక్క పాట దేవుడు పాడదామని నోరు తెరిచి ఏదన్నా పాడామనుకుందాం, మర్చేయి అంటాడు. ఒక్కటి కూడా నిన్ను చూపించే పాట ఒకటి ఉంచడు దేవుడు. కానీ మన పాటలన్నీ మనల్ని చూపించేయే. ఓకే, ఏంటో అంటే తరం మారింది, పాటలు కూడా మారాలి. వన్స్ అపాన్ ఏ టైం తరం ఏంటంటే యేసుక్రీస్తుని అందరికీ చెప్పేవాళ్ళు, అందుకని ఆ పాటలు అట్లుండే. ఓకే, యేసు రక్తము యా వీ నీడ్ ఇట్. ఎవరికి? బయట వాళ్ళకి కావాలి. ఓకే, సో ఏదైనా చాటించుడి మనుష్య యా కావాలి, అంటే బేసిక్స్ వాళ్ళకి కావాలి. కానీ మనము దేవుడు స్పిరిట్లోకి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు వీ నీడ్ స్పిరిచువల్ సాంగ్స్. Romans chapter 5. verse 12. రోమీలకు రాసిన పత్రిక 5:12.
ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోకి ఎలాగూ ప్రవేశించను, మనుషులందరూ పాపము చేసినందున అలాగుననే మరణం అందరికీ సంప్రాప్తం, అందరి ద్వారా వ్యాపించను అని ఉంది ఫుట్ నోట్స్లో. అలాగే మరణము అందరి ద్వారా వ్యాపించను. రైట్. ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చిన కనుక పాపము లోకములో ఉండిన, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే పర్యంతము ఏమైందంట, ఆదాము రాబోవు వానికి గుర్తై ఉండెను. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన పక్షమున మరి నిశ్చయముగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు కలుగునట్లు అవి విస్తరించెను. మరియు పాపము చేసిన ఒక్కని వలన శిక్షా విధి కలిగినట్లు ఆ దానము కలగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షా విధికి కారణమైన, కృపావరం అయితే అనేకమైన అపరాధ మూలం వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబట్టకు కారణమైన. సో యూ సీ ద వర్డ్ ఇక్కడ 12లో 16లో 2 పదాలని కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. ఓకే. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును. సో బై వన్ మ్యాన్, ఒక్క మనుషుని ద్వారా సిన్ ఎంటర్డ్ ఇన్ టు దిస్ వరల్డ్ అన్నాడు. పాపము ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును, ఓకే, ఈ లోకంలో ప్రవేశించింది. ఇప్పుడు 16లో ఏమంటున్నా, ఆ దానము కలగలేదు. ఎలా కలిగిందంట, తీర్పు ఒక్క అపరాధం మూలముగా వచ్చింది, శిక్షా విధికి, జడ్జ్మెంట్ అండ్ కాండమ్నేషన్. ఓకే, తీర్పు, జడ్జ్మెంట్, ఒక్క అపరాధము, ఒక్క తప్పు, ఒక్క సిన్ మూలముగా ఏమైందంట, శిక్షా విధికి, కాండమ్నేషన్కి కారణమైంది. కృపావరమైతే అనేక అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒక్కని ద్వారానే ఏలిన పక్షమున కృప బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తు మన మధ్య ఒక అద్భుతమైన సాక్ష్యం. మరి నిశ్చయముగా యేసుక్రీస్తు అను ఒక్కని ద్వారానే ఏలుదురు. పాపము ఏలినప్పుడు కృప కూడా యేసుక్రీస్తు మూలముగా ఏలునన్నాడు. 17 సూపర్ వర్స్. నా 8 చాప్టర్ 8 7:25 నుంచి చదువుతాను. ఓకే, 24. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడునో, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపింపగలడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయంలో మనసు విషయంలో దైవ నియమమునకు, శరీర విషయంలో పాప నియమమునకు, మనసు విషయంలో దైవ నియమమునకు, అనగా ధర్మశాస్త్రం అన్నాడు, అంటే పైన చెప్పుకుంటూ వచ్చేది. శరీరం విషయంలో పాప నియమమునకును, సిన్, ఓకే, సిన్కి ఏమంట, నేను దాసుడనై ఉన్నాను. ఓకే, సో కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏమన్నాడు, శిక్షా విధి లేదు. యేసుక్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. యేసుక్రీస్తు నందు ఏంటంట, జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ఏం చేసింది, పాప మరణముల నియమము నుండి నన్ను ఎలాగ చేసిందంటే, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని. వెయిట్, ఇప్పుడు అది మనకు అవసరం లేదు, ఆ టాపిక్ నెరవేర్చబడవలనని. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు చూడండి, పాప పరిహారము నిమిత్తము, పాపం పోవాలంటే ఏం చేశాడంట, దేవుడు తన స్వకీయ కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు ఏం చేశాడు, పాపమునకు జడ్జిమెంట్ విధించి దాన్ని కండెమ్ చేశాడు. ఓకే, చంపేశాడు. శరీరమందు పాపమునకు శిక్ష విధించను. అండ్ ద జడ్జ్మెంట్ ఈజ్ ఓవర్, ఎగ్జిక్యూట్ కూడా అయిపోయింది. ఎందుకంటే యేసుక్రీస్తు చనిపోయాడు. ఫినిష్. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని, తండ్రి నీ వాక్యం ద్వారా ప్రభువా నీ ఆత్మని మాకు ఇది నన్ను అనుగ్రహించమని, దానిలో ఉన్న స్పిరిట్ ప్రతి ఒక్క వ్యక్తిని తండ్రి తాకునట్లుగా మమ్మల్ని నిలబెట్టమని. తండ్రి ఎవరికి అవసరమో నీకు తెలుసు. ఇది నువ్వు
వాళ్ళకి ఉద్దేశించింది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి తీసుకోవటానికి ఆ హార్ట్, ఆ స్పిరిట్ నువ్వు వాళ్ళకి దయచేయమని, వాళ్ళ హార్ట్ను ఓపెన్ చేయమని, నీ ప్రత్యక్షత వాళ్ళకి అనుగ్రహించమని నా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. రోమన్స్ చాప్టర్ 5, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుండి అక్కడ ఏముంటుందంటే, చాప్టర్ 5, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా ఏమైందంట, పాపం ద్వారా మరణము లోకంలోకి ఎలాగూ ప్రవేశించను, మనుషులందరూ ఏం చేశారు, పాపం చేస్తారు, అలాగే మరణం అందరికీ సంప్రాప్తమైన. ఓకే, సో ఒక్క వర్డ్ పట్టుకుందాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును. ఓకే, ఇలా ఉండగా సిన్ ఏంటంటే ఆ చెట్టులో, ఆ గోడలో, ఈ క్లాత్లో, ఈ స్టాండ్లో ఉండదు. సిన్ ఎక్కడుంటుంది? ఫ్లెష్లో, శరీరంలో. ఓకేనా? పాపం ఎక్కడ నివసిస్తుంది? హృదయంలో కాదు. దేనిలో? శరీరములో. ఏంది హృదయంలో కాదన్నాడు అనుకుంటున్నారా? దాన్ని నివసించే ప్లేస్ శరీరం. ఓకే, అందుకే దేవుడు శరీరాన్ని చంపాడు. అర్థమవుతుందా? అండ్ యు ఆర్ డెడ్. నువ్వు పాపం చేసినప్పుడే నీ శరీరం, నీ ఆత్మని అయిపోయావు, నువ్వు ఎగ్జిక్యూటెడ్. ఓకే, దినము నువ్వు నిశ్చయంగా చచ్చేదవు అన్నాడు. అనగా శరీరం అయిపోయాడు. ఓకే, శరీరము తనని రూల్ చేస్తుంటుంది. ఇప్పుడు మనం అంత డాక్టర్నల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క ముక్క అర్థం చేసుకుంటే చాలు. ఓకే, ఇది స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ యూ. నేను ఒకటి చెప్పాలనుకున్నప్పుడు దేవుడు కాదు, ఈరోజు నువ్వు ఇది చెప్పాలా అన్నాడు. పొద్దున్నే వర్షం పడింది, అమ్మయ్య లేదుగా అనుకున్నా, కాదు ఇదే. అప్పుడు నేనేం చేద్దాను, లైవ్ సర్వీస్ పెట్టి ఇంకోటి మార్చేద్దాం, నాది వచ్చేది అనుకున్నా. కానీ నిన్న చెప్పిన దానికి విధేయుడనై దీనికే స్టిక్ అయిపోయాను. ఆటోమేటిక్గా ఎండ వచ్చింది. ఓకే, ఇంక నుంచి ఉండదు వర్షం, ఇక్కడ వరకే. రైట్, ఇది ఒంగోలు సీజన్. రైట్, అందరికీ జూన్లో, జూలైలో వస్తే మనకి అక్టోబర్, నవంబర్లో వస్తుంది. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును. సో ఈరోజు క్లాస్ ఏంటనగా శిక్షా విధి, నేరారోపణ, కాండెమ్నేషన్. ఓకే, సో ప్రతి క్షణం మీ లోపల, లేకపోతే మీ భుజం మీద ఒకడు కూర్చొని మీ చెవుల్లో అరుస్తూ ఉంటాడు, నువ్వు తప్పు, నువ్వు అది చేసావు, నువ్వు ఇది, నువ్వు ఫెయిల్ అయ్యావు, అవుద్దా, ఇంక జీవితం ఎట్లా, అది ఇది. సో ఆల్వేస్ ఇలా చెప్పే ఒక వాయిస్ మీరు ప్రతి దినం, ప్రతి క్షణం ఎదుర్కొంటూనే ఉంటారు. ఎస్ ఆర్ నో? ఓకే, సో అట్ ఎవ్రీ లెవెల్, ప్రతి స్థాయిలోనూ ఆ శిక్షా విధి, ఆ నేరారోపణ, మనల్ని తప్పుబట్టే ఒక స్పిరిట్ మనతోనే ఉంటుంది, మన నీడలాగా అన్నమాట. ఓకే, ఎప్పుడు ఎదుగుతామా అనగానే నువ్వేం ఎదుగుతావు, నువ్వు పలాంది చేసావుగా, అదైంది కదా, ఇదైంది కదా. సో ఆల్వేస్ మనల్ని పట్టి ఉంచేది ఏంటంటే, ప్రతి ఒక్క వ్యక్తికి తాడు గట్టి, తిరుగటి రాయి గట్టి సముద్రంలో పడేసినట్టు అభ్యంతరం కలగ చేయటానికి, నీ గ్రోత్ ఆపటానికి, నువ్వు దేవుడిలోకి వెళ్ళకుండా ఉంచటానికి, లేకపోతే దేవుడితో నీకున్న బంధాన్ని బ్రేక్ చేయటానికి, లేకపోతే ఆ బంధం తిరిగి కలవకుండా ఉండటానికి సాతాను నిన్ను మెస్పరైజ్ చేస్తాడు. ఓకే, దీన్ని చూడు అంటాడు, టింగ్ 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 టింగ్. ఆల్వేస్ ఇదే నీ చేత ధ్యానం చేపిస్తూ ఉంటాడు. ఓకే, మరి మీకు అవసరమేమో, నాకు నిన్న దిస్ వన్ అని చెప్పాడు కాబట్టి ప్రతి వారం నాకు స్వేచ్ఛ ఉంది, కానీ ఈ వారం నాకు స్వేచ్ఛ లేదు, చెప్పింది వరకే చెప్పాలి. ఓకే, సో అది పోయి మన స్పిరిట్ చేసిన తర్వాత గిల్టీ కాన్షియన్స్. ఓకే, నేరం, అది చేసామే, ఇది చేసాం, అందుకు అవ్వలేదా, ఇందుకు అవ్వలేదా,
సో ఆల్వేస్ నెగిటివ్. ఇట్టయిద్దేమో అట్టే. మన విశ్వాసం ఎక్కడ? విశ్వాసాన్ని చంపేస్తాడు. చంపేసి నెగిటివ్ నెగిటివ్ అటెతుకు నువ్వు ఇట్టున్నావు కదా, మరి దేవుడు ఎట్టా? ప్రతిసారి నువ్వు ఆ వాయిస్ని వింటూనే ఉంటావు. ఓకే, సరే మీరు ప్రార్థన చేసుకుంటున్నారు, సరే మీరు ఒకవేళ గంట చేసుకున్నారు, గంటలో ఎంతసేపు మిమ్మల్ని మీరు కొట్టుకుంటారు? ఎంతసేపు మీతో మీరు వాదించుకుంటారు? ఓకే, ఆ వాదన ఏమనుకుంటున్నారు? మీరేమనుకుంటారు? నా వాదన మీరు అనుకుంటారు. మీరు బహు పర్ఫెక్ట్ అని మీ ఫీలింగు. ఆ పర్ఫెక్షన్లో ఎందుకబ్బా నేను ఎంట్రుకు వాసి తగ్గిపోయానని మళ్ళీ థింకింగ్. ఓకే, సో ఈరోజు ఆ కండమ్నేషన్ క్లాస్. సరే, కొంచెం ఎట్లా అంటే కథ అలా వెళ్ళిద్ది, సరేనా? ఎందుకంటే డాక్ట్రినల్ ఇష్యూ కాబట్టి, అంటే ప్యూర్ బైబిల్ కాబట్టి బైబిల్ చెప్పాల్సి వస్తుంది. ఓకే, లోపలికి వెళ్దాం. కొత్తగా ఎవరైనా వచ్చినా, వేరే కల్చర్ నుంచి వచ్చినా ఇది కష్టం. క్రిస్టియన్స్కి అయితే బాగా అర్థమవుతుంది. ఓకే, మన శత్రువు ఎవరు అనగా అపవాది కాదు, మన శత్రువు ఎవరు అనగా శరీరము. ఓకేనా? సో ఫ్లెష్ 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 ఫ్లెష్. ఓకే, సాతాను వచ్చి దీన్ని పట్టుకుంటాడు కానీ నిన్ను ఇంకొక దారిలో పట్టుకోలేడు. అర్థమవుతుంది కదా? సో ఇది ఉంటేనే నీకు అన్ని ట్రబుల్స్ తేగలం. ఇది లేనప్పుడు ఇంకా నువ్వు దాటేసావు. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోకి ఎలాగో ప్రవేశించును. చూడండి, వాక్యం ప్రోగ్రెసివ్గా వెళ్ళి మీకు అర్థమైద్ది. ముందు ఒక అరగంట సహించాలి. సరే, అంటే బైబిల్ ఏం చెప్తుందనేది తెలుసుకోండి, రైట్? అంతేకాని అర్థం కాల అనుకోకండి. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మీరు బైబిల్ నా విధంగా చూసుండ్రు, చదివి ఉండరు, తెలుసుకొని ఉండరు. కాబట్టి అసలు బైబిల్లో ఏమి జరుగుతుంది, యేసుక్రీస్తు జీవితం ఏంటి, ఆయన స్టోరీ ఏంటో మనం క్లియర్ కట్గా తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు యేసు ప్రభు మనకి ఏం చేశాడు అనేది మనకి అర్థం అవటం స్టార్ట్ అయిన తర్వాత నువ్వు వస్తావు సీన్లోకి. ఓకే, ఇదా చెప్తుంది అని. ఓకే, దెన్ యూ కెన్ రిలేట్. అంటిల్ దెన్ నీకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే, అందుకే నేను ముందే చెప్పాను కదా, ఈరోజు క్లాస్ ఏంటంటే శిక్షా విధి. ఆ నేరారోపణ స్పిరిట్ నిన్ను ఆపేది, తప్పు, నెగిటివ్, వీటన్నిటిలో నుంచి బ్రేక్అవుట్. ఓకే, దేవుడు నువ్వు ఒకటి చేసే వాక్యం. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ కీ, చాలా చాలా ఇంపార్టెంట్. రెడీనా? ఇప్పుడు ఏమైందంట, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోకి ఎలాగో ప్రవేశించును. సో బైబిల్ ఏం చెప్తుందంటే, పాపం అంటే, హలో ఉన్నారా? ఇప్పుడు మనం ఎవరం కొట్టుకోవద్దు, ఇది థియాలజీలో తన్నుకునే విషయం కొన్ని వేల సంవత్సరాలుగా. ఓకే, సో మనం అది అవసరం లేదు మనకి. లెట్ us see the construct.